ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఈ ప్రత్యేకమైన ఈ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో ఏం మాట్లాడతలించారు. అట్టి మాటలు చూటిగా తేటగా హృదయాల్లో స్థిరపరచబడును గాక. ప్రభువే మనకు సహాయము చేయును గాక. హల్లెలూయా. ఈ దినం మరి స్త్రీల కూడిక కాబట్టి సహోదరులతో, అక్క చెల్లెళ్ళతో, తల్లులతో ప్రభు ఏం మాట్లాడదలించారో ఆ మాటలు చూటిగా మనం మీ హృదయాల్లో స్థిరపరచబడును గాక. సామెతల పుస్తకం 12వ అధ్యాయం 4వ వచనం మనం ధ్యానించుకుందాం. పన్నెండవ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఇక్కడ భార్యాభర్తల యొక్క సంబంధంలో భార్య గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎలా ఉండాలి, తన బిడ్డలను ఎలా సంరక్షించుకోవాలి, తన ఇంటి వారిని ఎలా నడిపించుకోవాలి, భార్య యొక్క కొన్ని ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుందాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. దేవునికి మహిమ కలుగును కాదు. యోగ్యురాలు అన్నిటిలో యోగ్యమైనది, అన్నిటిలో ఎంచదగినది, అన్నిటిలో కోరదగినది, అన్నిటిలో నమ్మకమైనది. ఆమె తన భర్తకి కిరీటము వంటిది. దేవునికి మహిమ కలుగును. తన భర్తకు కిరీటం. నిజం పిల్లరా, తన భర్తకు కిరీటముగా ఉండాలి అంటే తన భర్తకు గౌరవాన్ని తెచ్చిపెట్టేటట్లుగా ఉండాలి. ఎలా ఉండాలండి? గౌరవమును తెచ్చిపెట్టాలి తన భర్తకి. అంతేకాకుండా సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చూడండి పిల్లరా, సిగ్గు తెచ్చేదేమో ఎముకలకు కుళ్ళు. ఆ ఎముకలు చూడటానికి బాగానే ఉంటాయి కానీ లోపల కుళ్ళిపోతాయి, ఆ పనికి రాకుండా పోతాయి. ఎముకలు లేకుండా శరీరం నిలబడగలమా? మనము నిలబడలే. సిగ్గు తెచ్చేటట్టుగా ఉండకూడదు భార్య ఎలా ఉండాలంటే యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలుగా తన పెనుగుటికి కిరీటముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే మూల భాషలో మనం చదువుకున్నట్లయితే యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం వంటిది, భర్తకు సిగ్గు కలిగించే ఇల్లాలు, భర్తకు సిగ్గు తెచ్చించే ఇల్లాలు అతని ఎముకలకు పట్టిన కుళ్ళు. దేవునికి మహిమ కలుగును కాదు. నిజమే పిల్లారా, తన భర్తకు కిరీటం వంటిది భార్య. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే 24వ వచనం. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా పిల్లరా, పురుషుడు ఏమవుతాడంటే తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు. హత్తుకుంటే వారిద్దరు కూడా ఏక శరీరమై ఉంటారు. ఒకే శరీరం కలిసి, ఒకే శరీరంలాగా కలిసి ఉండాలి. ఏక శరీరమై ఉన్నారంటే ఒకే మనసు కలిగి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండాలి, అన్ని విషయాలు కూడా ఆదరించుకునేట్లు ఉండాలి, అన్ని విషయాల్లో కూడా పంచుకునే ఉండాలి. అందుకే అదే ఆదికాండం 20వ వచనంలో ఒక మాట ఉంది, సాటి అయిన సహాయముగా నిలబెట్టాడు దేవుడు. స్త్రీని ఎందుకు రూపించాడండి? స్త్రీని ఎందుకు రూపించాడు అంటే ఆ స్త్రీ
ఆదాము చూసినప్పుడు ఆదాము ఏం చేసి ముందుగా దేవుడు ఆదాము రూపించినప్పుడు ఆదాము దగ్గరికి అన్ని జీవులు వస్తుంటే జీవరాశులన్నీ వస్తుంటే వాటికి పేర్లు పెట్టుకుంటా వెళ్తున్నాడు. ఆదాము దగ్గర వచ్చిన వాటిలన్నిటికీ పేర్లు పెడుతుంటే దేవుడు చూస్తూ ముచ్చటిస్తూ ఉన్నాడు. ఆయన సంతోషపడుతున్నాడు. ఇవి ఏం పేర్లు పెడతాడు ఆదాము అని. ఆదాము ఒక్కడే పేర్లు పెడుతుంటే ఆదాముని చూడలేక సరే ఆదాముకు కూడా ఒక సహకారి కావాలి, సాటి అయిన సహకారి కావాలి అని చెప్పి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ఎముకల్లోంచి ఒక ఎముకను పక్కట ఎముకను తీసి మాంసంతో పొదిగి ఆయన ఆదాములోంచి జీవాత్మను చేశాడు. ఇప్పుడు ఏమైంది? ఆదాములోంచి తీయబడింది నారి అయింది. నారి కాబట్టి ఆమెకి ఏం పేరు పెట్టాడు? అవ్వమ్మ. ఆదాము అవ్వమ్మలయ్యారు. దేవునికి మహిమ కలుగుగా. అవ్వమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములోంచి వచ్చింది. ఎందుకు స్త్రీని ఎందుకు కలగజేశాడు దేవుడు? స్త్రీని కలగజేసిన కారణం ఏంటి అంటే అంటే ఎలా ఉండడం కోసం కలగజేశాడు అంటే సాటి అయిన సహకారిగా ఉండటం కోసం. ఎలా ఉండాలి? సాటి అయిన సహకారి. ప్రతి విషయం తన భర్తకు సహకారిగా ఉండాలి. తన భర్త విషయంలో అన్ని విషయాలు కూడా సహకారి అయి ఉండాలి. అందుకనే స్త్రీని కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారు అంటే ఈ రోజున భర్తల్ని సహకారం చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. భర్తలను సహకారం చేసుకుంటారు. మాదే పై చెయ్యి, మాదే పెత్తనం, ఏం చెప్పిందే వినాలి, నా మాటే వినాలి అని చెప్పి భర్తల్ని సహకారం చేసుకుంటారు. భర్త మీద పెత్తనాలు చేస్తూ ఉంటారు. కాదు ప్రియులారా, దేవుడు అందుకు రూపించలేదు స్త్రీని. మరి దేనికి రూపించాడయా అంటే పురుషునికి సహకారిగా ఉండడం కోసమే స్త్రీని రూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పురుషుడికి ఏం పెట్టాడు అంటే పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. వారందరూ కూడా విడిచి తల్లిదండ్రులు అప్పటి వరకు పెంచి తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఈ వచ్చిన స్త్రీని తన భార్యను హత్తుకుంటాడు. కాబట్టి భార్య కూడా ఎలా ఉండాలి? తన భర్తకు సహకారిగా ఉండాలి. తన భర్తకు సహకారిగా ఉండాలి. ఈ విధంగా ఉంటే బండి సక్రమంగా వెళ్తుంది. ఆ కుటుంబం అనే బండి సక్రమంగా వెళ్తుంది. ఎందుకంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ కుటుంబానికి రెండు ఎడ్లు లాంటి వారు. ఆ కుటుంబాన్ని లాక్కి వెళ్ళడానికి, ఆ బండిని లాక్కి వెళ్ళడానికి ఎడ్లు. ఒకటి ఎద్దు ముందుకి, ఒకటి వెనక్కి, ఒకటి పక్కకి, ఒక ఇటు పక్కకి లాగిందనుకోండి, ఆ బండి నడుస్తుందా? నడవదు. రెండు కూడా ఎప్పుడు సమానంగా వెళ్తాయో, రెండు కూడా ఎప్పుడు సమానంగా నడుస్తాయో అప్పుడు ఆ కుటుంబం అనే బండి సక్రముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కుటుంబం అనే బండి సక్రమంగా ఉంటుంది, చక్కగా వెళ్తుంది. అన్ని విషయాల్లో కూడా పంచుకోవాలి, అన్ని విషయాల్లో కూడా కలిసి ఉండాలి. ప్రతి విషయంలో కూడా తన సహకారిని సహాయం తీసుకోవాలి. సహకారి యొక్క సహాయం తీసుకోవాలి. అలాగని చెప్పి తలని అప్పగించమని దేవుడు చెప్పలా. ఎందుకంటే తల మీద ఎక్కి కూర్చుంటాయి కాబట్టి. దేవునికి మహిమ కలుగుతుంది కాదు ఏంటండి? తల మీద ఎక్కి కూర్చుంటారు అమ్మలు, కాబట్టి తలను అప్పగించమని చెప్పాలి. పురుషుడు స్త్రీకి తలగా ఉండాలి. పురుషుడికి తలగా ప్రభు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాటి అయిన సహకారమైన ఆ స్త్రీ కావాలి. అందుకే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు.
ఎలయనగా స్త్రీ పురుషుడి నుంచే కలిగింది గాని పురుషుడు స్త్రీ నుంచి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృజించబడలా. అంటే పురుషుడికి కోసమే స్త్రీ సృజించబడింది. దేవునికి మహిమ కలుగుగా. కల్లులారా కోపపాడు మాట. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇది మనం గ్రహించగలగాలి. ఎందుకు గ్రహించాలి అంటే ముందుకు వెళ్ళే ముందుగా నేను చెప్తాను. పురుషుడు కోసం స్త్రీ సృజించబడింది తప్ప స్త్రీ కోసం పురుషుడు సృజించబడలా. చాలా మంది తప్పిపోవడానికి కారణం ఏంటి? చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటి? చాలా కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఏంటి? బిడ్డలు అటు ఇటు కాకుండా అనాథలుగా అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు లోకంలో జరుగుతున్నవి చూస్తే ఎవరిష్టం వారిదే, ఎవరి దారి వారిదే, ఆఖరికి ఎవరి ఫోన్ వారిదే, ఎవరి రొమ్ము వాళ్ళదే. దేవునికి మహిమ కలుగుగా. ఇంకొకరి ఫోన్ ఇంకొకరు చూడటానికి వీలు లేదు. సొంత భర్తే, సొంత భార్యే అయినా సరే ఎవరి సీక్రెట్ వారిదే. దేవునికి మహిమ కలుగుగా. ఎవరిది వారిది స్వార్థం. నాది నువ్వు ముట్టుకోకూడదు, నీది నేను ముట్టుకోను. అది నా ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం నీకేంటి? నా ఫోన్ చూడాల్సిన అవసరం నీకేంటి? దేవునికి మహిమ కలుగుగా. చూడండి, భేదాలు, అభిప్రాయాలు అక్కడ వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతున్నాయి. ఇద్దరికి పెండ్లైన దగ్గర నుంచి కూడా భేదాలు రావడానికి కొన్ని కారణాలు నేను చెప్తాను. ప్రారంభ కారణాలు. ఒకటి, వారి యొక్క తల్లిదండ్రులు. స్త్రీ యొక్క తల్లిదండ్రులు, పురుషుని యొక్క తల్లిదండ్రులు వీళ్ళలో భేదాలు పుట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు వీరి పద్ధతులు వేరు, వీరి కట్టుబాట్లు వేరు, వీరి పెరిగిన విధానం వేరు. స్త్రీ బయట నుంచి వస్తుంది, వేరే కుటుంబం నుంచి వస్తుంది. వీరి కుటుంబ ఆచారాలు, వీరి కుటుంబ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. వారి కుటుంబ ఆచారాలు, వారి కుటుంబ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. రాగానే ఇద్దరిని జత చేస్తారు, ఇద్దరు ఏకమవుతారు, ఏక శరీరం అవుతారు. ఇద్దరు వస్తారు. ఆ ఇంట్లో ఉన్న కానించి ఇక ఆ రోజు నుంచి ప్రారంభం. అమ్మాయి లేటుగా లేస్తుంది, అమ్మాయి సరిగా పని చేయట్లేదు, అమ్మాయికి బాధ్యత లేదు, అమ్మాయికి వంట రాదు, అమ్మాయి మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, మాకు పరిచయం చేయట్లేదు. క్రొత్త వచ్చిన అమ్మాయి ఎలా చేస్తుంది? అమ్మాయికి బిడియం ఉంటుంది, మొగమాటం ఉంటుంది, తొందరగా కలుసుకోలేదు. ఇవన్నీ కూడా ఆలోచించరు. ఎక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడినప్పుడు అమ్మాయి వింటుంది. విన్న మనసులో బాధ కలుగుతుంది. అక్కడ ప్రారంభం అవుతుంది. అంతేకాదు, అమ్మాయి తరపు వాళ్ళు ఉంటారు. వారు మీ అత్తమామలు ఎలా చూస్తున్నారమ్మా, మీ ఆడపడుచులు ఎలా ఉన్నారమ్మా, నీ భర్త నిన్ను ఎలా చూస్తున్నాడమ్మా మొదలు పెడతారు. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న అమ్మాయి ఏమంటది? అమ్మ, మా అత్త ఎట్లా అందమ్మా, మా మాంగారు ఇట్లా అన్నాడమ్మా, అమ్మ ఎందుకు నాకు ఇక్కడ ఉండాలనిపించలేదమ్మా, వీళ్ళందరూ కూడా నన్ను రాక్షసిని చూసినట్టు చూస్తున్నారమ్మా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రారంభం ఇక్కడ చెడు బీజం. ఇక వాళ్ళు ఏమంటారు? నువ్వు అలా ఉండు, నువ్వు ఎలా ఉండు, నీ భర్తతో ఉండు, అవి పట్టించు, మాకు వాళ్ళకి నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఎవరికి? అత్తమ్మ వాళ్ళకి, ఆ కుటుంబీకులకి, వారికి చేయాల్సిన పని ఏంటి? నువ్వు ఎలా ఉండు, నువ్వేం చేయి, మాకు అలా చేసుకుంటారు. ఇది నువ్వు చూసుకో, ఏమైనా ఉంటే నువ్వు భర్తను చూసుకో,
లేదు అంతకీ ఏదైందా వేరే కాపురం పెడతామని చెప్పు, మేము వచ్చి మాట్లాడమా? ఏమైపోయింది? ప్రారంభమే. ఏ బీజం పడుతుంది? ప్రారంభమే. ఒక మంచి బీజం పడదు అక్కడ. బంధాలు బాంధవ్యాలు అక్కడ ఏర్పరచబడవు. పూర్వకాలం అంటే పెద్ద కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. అప్పుడు వాళ్ళ మధ్య ఎలా ఉండేది అంటే, కొత్తగా వచ్చిన అలవాటు అయ్యే వరకు కూడా ప్రక్కన పెట్టేవారు. అమ్మా, నువ్వు మాకేం చేయొద్దు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నీ భర్తకి ఏమైనా కావాలేమో చూడు, వాడు పలానా తింటాడు, ఇదిగో తీసుకెళ్ళి, పలానా తాగుతాడు, తీసుకెళ్ళి. బంధాన్ని పెంచే అనుభవం. తర్వాత ఇంకొకరు ఎవరో ఉండేవాళ్ళు పక్కన చెప్తూ ఉండేవారు, అమ్మా ఇదిగో మీ అత్తగారిని వాళ్ళు పరామర్శించాలి, అమ్మా ఇదిగో టీ తీసుకెళ్ళి మీ మామగారికి, మీ అత్తగారికి, వీళ్ళందరికీ కలిపి వీళ్ళు వచ్చాయి అని నేర్పిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇక్కడున్న ఆచారం వేరు, అక్కడున్న ఆచారం వేరు. ఇక్కడ వీళ్ళ ఆచారం అంటే వీళ్ళ యొక్క నడవడిక, మీ కుటుంబంలో ఉన్న నడవడిక, ఆ కుటుంబంలో నడవడిక. పొద్దున్నే టిఫిన్లు చేసే కుటుంబం అనుకుందాం, ఈ కుటుంబం పొద్దున్నే అన్నం తినే కుటుంబం అనుకుందాం. ఇప్పుడు అన్నం తినే కుటుంబంలోంచి వచ్చిన ఆమె ఏం చేస్తుంది? పొద్దున్నే అన్నం పెట్టి వండేసి అన్నం తినేసేయండి అంటది. వాళ్ళు అంటారు, మాకు అలవాట్లేదు, మేము మధ్యాహ్నం వరకు అన్నం తినం, మధ్యాహ్నం మాత్రం అన్నం తింటాం, టిఫినే చేస్తామే. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రతి విషయంలోనూ భేదాలు, అభిప్రాయాలు ఇలా ప్రారంభమవుతాయి. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా ప్రియులారా? భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తండ్రులే కానీ, మీ తల్లిదండ్రులు కానీ, ఏ తల్లిదండ్రులు ఎంతటి బంధువైనా సరే, ఆఖరికి ఎంత స్నేహితురాలైనా సరే, వారి మధ్యలోకి వారి దేవునికి మహిమ కలుగును గాక. వారి మధ్యలోకి మూడో వ్యక్తి ఇప్పుడు ఎంటర్ కానివ్వకూడదు. అందుకే మనం ముందుగా చదువుకున్నాం, ఏమని చదువుకున్నామంటే, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏక శరీరమై ఉండాలి. తన భార్యను మాత్రం హత్తుకోవాలి, మరి ఏక శరీరంగా ఉండాలి. ఆ ఏక శరీరం ఉన్నప్పుడు ఇంకొక శరీరం అక్కడ రాకూడదు, ఇంకో వ్యక్తి వాళ్ళ మధ్యలోకి రాకూడదు. ఇంకో వ్యక్తి వచ్చాడు అంటే వాళ్ళు చిచ్చు పెట్టాడని అర్థం. ఎవరన్నా కానీ, అమ్మాయి తల్లిదండ్రులే కానీ, అబ్బాయి తల్లిదండ్రులే కానీ. ఇంక విషయంలో చెప్పాలంటే మేము అబ్బాయి తరపు కాబట్టి అని కొంచెం కఠినంగా ఉంటారు. అమ్మాయి తరపు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అదేంటి ఇదేంటి, అసలు ఎలా జరుగుద్ది, వాళ్ళు ఎందుకంటారు అక్కడ నువ్వు ఎలా చేయకూడదు, ఎలా చేయకూడదు అంటారు. వీళ్ళు ఇచ్చే సలహాలు సూచనలను బట్టి కొంతమంది ఉంటారులేండి మహానుభావులు, వారు చేసే ఇదంతా ఏంటంటే ఏదో విధంగా అక్కడ చిచ్చు పెడుతూనే ఉంటారు. అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, అంతా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు అనుకోండి, పక్కింటి సూర్యకాంతాలు ఎక్కువ ఉంటారు, ఛాయాదేవులు ఎక్కువ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో సూర్యకాంతం ఛాయాదేవి, ఈ కాలంలో ఎవరు వెళ్ళినా కూడా తెలియట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే నిదానంగా ఒక్కో పుల్ల వేస్తూ ఉంటారు. ఒకేసారి వెలిగి చేస్తారు, బగ్గును పగిలిపోతుంది, మండిపోతుంది.
దేవునికి మహిమ కలుగునుగా. వీలాంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మూడో వ్యక్తికి అక్కడ స్థావు ఇవ్వకూడదు. మూడో వ్యక్తికి అక్కడ అవకాశం ఇవ్వకూడదు. మూడో వ్యక్తి అంటే అపవాది. అపవాది అప్పటి వరకు ఆదాము అవ్వములు చక్కగా ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలు చక్కగా జీవించారు. ఏదైనా వనంలో ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, శ్రమ లేదు. చక్కగా ఆకలేసినప్పుడు నచ్చిన ఫలం తింటున్నారు. హ్యాపీగా దేవుడి సన్నిధిలో ఉంటున్నారు. కొన్ని దినాలు కొంతకాలం గడిచిపోయినాక ఒకడు వచ్చాడు వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి. అదే సమయంలో ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు, అవ్వమ్మ సంచారం చేయడానికి వెళ్ళింది. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడికి వెళ్ళా ఇద్దరుగానే ఉండాలి. ఎటు వెళ్ళినా ఇద్దరుగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మూడో వ్యక్తికి అక్కడ అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి? ఆదాము నిద్రపోతుండగా ఈమె వెళ్ళాల్సిన పని ఏంటి? ఆదాము లేపి, ఇదిగో నాకు ఆకలి వేస్తుంది, వెళ్దాం రా, ఏదైనా ఫలం కోసుకుని తిందాం అని లేపాలా? లేదా అతను లేచే వరకు కూర్చోవాలా? అలా లేకుండా నిద్రపోతున్నాడు కదా, ఒకసారి మనం వెళ్దాం అని చెప్పి ఇప్పుడు బయలుదేరి వెళ్ళేప్పటికీ అక్కడ మూడో వారు దూరపడిపోయారు. నిజమా? అవునా? దేవుడు ఏదైనా ఫలం నేను తినొద్దు అన్నాడా? అన్నాడు. ఇగో ఈ 2 ఫలాలు తినొద్దు అన్నాడు. దేవుడికి మీకు తెలిసే మీకు చెప్తున్నాను, మీకు తెలియదు నా మాట ఏంటో తెలుసా? ఆ ఫలాలు తిన్న రోజున మీరు దేవతలు అయిపోతారు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఈ ఫలం తిన్న రోజు నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. వీడేమంటాడు? మీరు దేవతలు అయిపోతారు తిన్నారు అంటే. అందుకే మిమ్మల్ని తినకుండా చేశాడు దేవుడు అన్నాడు. అమ్మా, దేవుడే మమ్మల్ని దేవతలను చేయకుండా ఉంచేశాడా అంటే అందుకే నేను తినొద్దు అన్నది అనుకుందాం అమ్మ. గావాలంటే బాగా చూసినప్పుడు అప్పటి వరకు చూడాల. అప్పటి వరకు చూడనామా ఒకేసారి ఆ చెట్టంగా చూసేవాళ్ళకి ఆమెకి ఎలా కనపడుతుంది? చక్కగా అందంగా రమ్యంగా కనపడుతుంది. ఆకర్షిస్తుంది లోకం. ఆకర్షణ లోకం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఆకర్షిస్తూనే ఉంటది. ఆ లోకానికి వేరై ఉండాలి. లోకానికి వేరే ఉండాలి. అది అంతా కూడా ఎప్పుడు కూడా మన కన్నులకి ఇంపుగా కనపడుతూ ఉంటది, అందంగా కనపడుతుంటది. పాపం కూడా మనకు అందంగా కనపడుతూ ఉంటది. లోకం అందంగా కనపడుతుంటది. ఆ లోకంలోకి వెళ్ళకూడదు. అదంతా కూడా మాయ. అదంతా కూడా మాయ, మోసము, దగ, కుట్ర అంతా కూడా. వాడు కుయుక్తి చేత అవ్వమ్మని మోసం చేశాడు. కుయుక్తి చేత అవ్వమ్మను మోసం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, అదే విధంగా భర్తకు భార్యకు మధ్య చిచ్చు పెట్టడానికి వాడు ఎవరో ఒకరిని ఎన్నుకుంటూ ఉంటాడు. వాడు ఏకశరీరంగా ఉండడం వాడికి నచ్చదు. ఏదో చిచ్చు పెడుతూ ఉంటాడు. ఎవరో ఒకరిని వాడు రేపుతూ పుసుగొలుపుతూ ఉంటాడు. కాబట్టి మూడో వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య భర్తల మధ్యలోకి రానివ్వకూడదు. భేదాలు వస్తాయి, అభిప్రాయాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వాటన్ని కూడా నీవు తట్టుగా జయించుకోగలగాలి. భర్తకు కోపం వచ్చింది, తిడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, కోపం మీద ఉన్నాడు. భార్య కూడా నువ్వెంతంటే ఏమైపోద్ది? సంసారం అక్కడితో కట్ అయిపోయినట్లు. నువ్వెంత అనుకుంటే ఎంత ఇంకేముంటది అక్కడ? ఏమీ ఉండదు. మరి ఏం చేయాలి? ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గాల. కోపం వచ్చినప్పుడు స్త్రీ తగ్గాల. పురుషుడికి కోపం వచ్చినప్పుడు స్త్రీ తగ్గాల. తగ్గిన తర్వాత అతని కోపం చల్లారిన తర్వాత అప్పుడు నువ్వు నిదానంగా మాట్లాడు. కుటుంబం కట్టుకునే విధానం చెప్తున్నా. అప్పుడు నువ్వు నిదానంగా మాట్లాడు. అయ్యా ఇది కాదు, నా యజమానుడా ఇది కాదు, ఇదిగో ఈ పద్ధతి ఇది ఇలా కాదు, దీన్ని మనం ఇలా సావధానం చేసుకోవాలి. ఎందుకు అంటే బయటికి వెళ్ళి 4 రకాలుగా తిరుగుతూ ఉంటాడు, బయటకు వెళ్తూ ఉంటాడు, ఆ టెన్షన్లో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు. ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏమొచ్చినా, ఏది కావాల్సి వచ్చినా, ఏ అవసరం వచ్చినా తీర్చవలసింది పురుషుడే కాబట్టి. మరి స్త్రీ ఏం చేద్ది? ఇంటికాడ కూర్చొని ఉద్యోగానికి వెళ్ళాడండి,
పురుషుడు ఉద్యోగానికి వెళ్ళాడు. స్త్రీ ఇంట్లో కూర్చుంది. పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చుంది. సాయంత్రం వచ్చాడు మనోడు బ్యాగ్ చేసుకొని ఏదో అలసిపోయి ఆఫీస్‌లో అలసిపోయాడు. వాళ్ళ బాస్ ఏదో తిట్టాడు, ఏదో మాటలని ఆ టెన్షన్ మీద వచ్చాడు. రాంగానే, "ఏంటి ఇప్పటిదాకా ఉన్నావు? నన్ను పార్కుకు తీసుకెళ్తాన్నావుగా, బయటికెళ్దాం అన్నావుగా, షాపింగ్‌కెళ్దాం అన్నావుగా, ఏంటి ఇప్పటిదాకా?" దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం ముందే రావచ్చుగా, ఇప్పుడొస్తే ఎటెళ్తాం, ఎప్పుడు చేస్తాం? లేదా వాళ్ళ ఇంటికో, లేదా బంధువుల ఇంటికో వెళ్తామన్నాం. అంటే అదిగో నువ్వు కావాలనే చేసావు. నువ్వు కావాలనే లేట్ చేసావు. అదే అక్కడ తీసుకెళ్ళకూడదని నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు కావాలని లేట్ చేసావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇలాంటి మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి కుటుంబాలు. అసలు ఎందుకు లేట్ అయింది? ఏంటి? అతను రాంగానే కూర్చోబెట్టి ఎలా ఉంటదండి పరిస్థితి? కొంతమంది ఉంటారు. భర్త బయట నుంచి వస్తాడు. వచ్చేపాట్లు చక్కగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. కనీసం ఎవరు లేచి ఆ కుర్చీ ఇద్దామనో, కొద్దిగా వచ్చినోడికి మంచినీళ్ళు ఇద్దామనో అది కూడా ఉండదు. కుర్చీలో కూర్చొని ఏమైంది? ఆ పని ఏమైంది? ఏం చేసి కూర్చోవు? ఎక్కడికెళ్ళావు? ఎవరితో మాట్లాడావు? ఏం చేసావు? ఆ విషయాలన్నీ అడుగుతూ ఉంటారు తప్ప, రాంగానే బయట నుంచి రాంగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, కూర్చోబెట్టి, ఓ టీయో, ఏదో కాఫీయో మొఖాన పడేసి, చక్కగా నిదానం కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు అడుగు. ఏం చేస్తాడు? చక్కగా అన్నీ కూడా వివరంగా చెప్తాడు. ఆ టెన్షన్‌లో వచ్చాడు, బాధలో వచ్చాడు, ఏదో ఇబ్బందిలో వచ్చాడు. తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాడు. రాంగానే నీవు కూర్చొని వాడిని నిలబెట్టి మాట్లాడితే ఎలా ఉంటది? దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు. అంతేకాదు ప్రియులారా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఇద్దరు ఉద్యోగాలు చేసి అది చెప్పక్కర్లేదు. ఇద్దరికి టెన్షనే ఉంటది. ఇద్దరికి ఆ వర్కు ఇదే ఉంటది. ఇద్దరు కూడా అలసిపోయి వస్తారు. వచ్చి రాంగానే మరి అన్నీ చేసుకోవాలి. అన్నీ చూసుకోవాలా. మళ్ళీ వండుకోవాలా, తినాలా, ఇయన్నీ చేయాలా. వాళ్ళకే ఇబ్బందే. మనది ఉంటది. కానీ చక్కగా సమాధానముతో, నెమ్మదితో, ఆనంద సంతోషాలతో జీవించాల్సిన కుటుంబాలు చాలా వరకు విచ్ఛిన్నమైపోవడానికి వారిలో సఖ్యత లేకపోవటమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమీ లేదండి, సఖ్యత లేదు. ఆ సఖ్యత లేక కుటుంబాలు విడిపోతున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పురుషుడి పక్కనో, స్త్రీ పక్కనో స్నేహితులుంటారు. వారేం చేస్తారు? ఎక్కడో ఏదో చూస్తారు. అరే, మీ ఆయన మొన్న నేను అక్కడ చూశాను. అవునా? అక్కడికి ఎందుకు వెళ్ళాడంటావు? అవునమ్మా, ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నమ్మా. మరి నీకు చెప్పాడా? లేదు. ఆ ఎవరో ఏంటో తెలీదు. కానీ తర్వాత ఏమైపోద్ది? స్టార్ట్ అయిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడి నుంచి ఇక మొత్తం స్టార్ట్ అవుతుంటాయి గొడవలు నిదానంగా ఎలా అవుతుంటాయి. ఇదిగో నువ్వు ఆఫీస్‌కి వెళ్ళిపోయావు కదా! వెళ్ళిపోయిన తర్వాత నీ భార్య ఎవరితోనో మాట్లాడుతుంది. మాట్లాడేది ఎవరో తెలీదు. ఏం మాట్లాడిందో తెలీదు. కానీ ఎవరితోనో మాట్లాడుతుంది. పుల్లెసేశారు. ఏమైపోయింది? ఎవరితో మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? నేను లేకుండా ఎందుకు మాట్లాడావు? దేవునికి మహిమ కలుగును. ఈ విధంగా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దీంట్లో భాగం ఉంటది. వాళ్ళేం చేస్తారు, పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి ఏం చేస్తది, నలుగురిలో చెప్పలేదు కాబట్టి ఎవరు లేనప్పుడు చెప్తూ ఉంటది. ఇక్కడ జరిగిన సంఘటనలని అక్కడ చెప్తూ ఉంటది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, మీ ఆయన వెళ్ళిపోయాడా, అప్పుడు ఫోన్ చేయి అంటారు. లేదంటే ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పిదమ్మ కూడా ఉంటది. కానీ ప్రియులారా, ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు చక్కగా ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడి, అతనితో ముందుగా అతనితో అబ్బాయితో మాట్లాడిన తర్వాత, పురుషుడితో మాట్లాడిన తర్వాత స్త్రీతో మాట్లాడుతూ ఉంటే పురుషుడు ఏమనుకుంటాడు? సరే, ఏదో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారులే అనుకుంటాడు. నీవే సఖ్యతను కలగజేయాలి అక్కడ. నీ పిల్లల విషయమై నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. ఒకరితో నీ కూతురుతోనే మాట్లాడి అల్లుడిని దూరం పెడితే అతని మనసులో నీ మీద చెడు బీజమే పడుతుంది. ప్రారంభంలోనే నీ మీద మంచి అభిప్రాయం కలగదు. ఈమె మీద కూడా ఆ మంచి అభిప్రాయం రాదు. ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడి, నాయన ఎలా ఉంది మా అమ్మాయి,
ఎలా చూసుకుంటున్నారు? మీరు ఎలా ఉన్నారు? అన్నీ వండి పెడుతుంది బాగానే ఉందా? అన్నీ బాగానే ఉన్నాయా? నీ మాట వింటుందా? లేదా? ఎలా ఉంటుందా? ఏమైనా ఎదురని చెప్తుందా? అంటే ఏముంటది? ఏమంటాడు? చెప్తుంది. ఇలా ఉంది, అలా ఉందని చెప్తాడా? లేదు కదా! దేవునికి మహిమ కలుగును. ఇలా చిన్న చిన్న భేదాలండి విచ్ఛిన్నమైపోవడానికి కారణాలు. తర్వాత బిడ్డల విషయంలో కూడా అంతే. ఇదిగో ఏ నువ్వు చూడవా? నేనే చూడాలా? నేనే చేయాలా? నేను వంట చేయాలా? వీళ్ళని చూడాలా? వీళ్ళని రెడీ చేయాలా? వీళ్ళని స్కూల్‌కి పంపించాలా? నువ్వు సహాయం చేయవా? నువ్వు చేయవా? దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ చేసినా సరే, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుంది? కొంతమంది ఏం చేస్తారు? అన్ని పనోళ్ళు పెట్టి వాషింగ్ మిషన్ కొని అన్నీ ఇచ్చి అన్నీ పెడతారు. పెట్టి అన్నీ చేసిన పనోళ్ళు వచ్చి ఇంటి పని అంతా చేసి వెళ్ళినా అన్నీ చేసిన అమ్మ అన్నం కూర వండేపాటికి అలసిపోతూ ఉంటారు. అన్నం కూర వండేపాటికి అలసిపోతారు. అలసిపోయి తిరిగి ఇది కూడా నేనే చేయాల్సి వస్తుంది, అది నేనే చేయాల్సి వస్తుంది, అది నేనే చూడాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగును. ప్రేమతో చేస్తే ఎంత కష్టమైన శ్రమగా అనిపించదు. ఎంత శ్రమైనా సంతోషంగా వెళ్ళిపోతుంది. ఎవరికి చేస్తున్నావు? నీ భర్తకు చేస్తున్నావు. నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను నిలబెడుతున్నాడు. నీ భర్తకు నువ్వు చేస్తున్నావు. నీ భాగస్వామి నీకు చేస్తున్నావు. నీ శరీరాన్ని నువ్వు చేసుకుంటున్నావు. ఎవరికి చేస్తున్నావు? నీ బిడ్డలకు చేస్తున్నావు. బయట వరకు ఏం చేయట్లేదుగా. సహనము కావాలి, ఓర్పు కావాలి, నెమ్మది కావాలి. నీవు నెమ్మదిగా ఉండి, నువ్వు సహనముగా ఉండి, నువ్వు ఓర్పుగా ఉండి, నీ భర్తకు నువ్వు ప్రేమ పంచుతుంటే నీ భర్త ఎలా ఉంటాడు? నిన్ను ఎలా చూసుకుంటాడు? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మంచి సహకారిగా నిన్ను నియమించాడు. సాటి అయిన సహకారి అన్ని విషయాల్లో. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి విడిపించబడాలి. ఏం చేయాలి? దాని గురించి చర్చించాలి, ఆలోచించాలి. ఎలా జరుగుతుందో నీ ఆలోచన అతనికి చెప్పాలి, అతని ఆలోచన నీ చెప్పాలి. అది వదిలేసి ఇప్పుడు ఇది బాగా జరిగింది, ఇంకా జరగాలి, ఇంకెట్టాగే జరగాలి, నాశనం అయిపోవాలి, మొత్తం పోవాలి అంటే ఎవరిది పోతుంది కుటుంబం? నీ కుటుంబమే పోతుంది. నీవే రోడ్డును పడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ కూడా కుటుంబాన్ని కట్టుకునే విధానాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, సామెతల పుస్తకం 30వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. ముప్పైవ అధ్యాయం 23వ వచనం. సామెతలు 30వ అధ్యాయం 23వ వచనం. కాటకూరాలయుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. అమ్మ, ఈ మాట అర్థమని చెప్తారా? అమ్మ, ఈ మాటగా అర్థం ఏంటి చెప్తావా? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కంటకురాలు అంటే ఏంటి? కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. హక్కుదారురాలు, యజమానురాలికి హక్కుదారు. ఇప్పుడు నువ్వు ఎవరు? నీ యజమానురాలు. నీ ఇంటికి నువ్వే యజమానురాలు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తికి భార్య అయ్యావు కాబట్టి ఆ వ్యక్తి, ఆ కుటుంబానికి నీవే యజమానురాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యజమానురాలు అన్నిటికీ హక్కుదారురాలైన, అన్నిటికీ హక్కు అంతా నీదే కదా. నీ భర్త మీద కానీ నీ భర్తకున్న ఆ సంతతి మీద కూడా హక్కు నీదే. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు నువ్వు హక్కుదారురాలు అయిన దాసి అన్నాడు. అంటే ఎంతటి హక్కుదారురాలు అయినా సరే దాసి అన్నాడు. అంటే దాసి అంటే ఎవరు? పని అమ్మాయి.
దాసి అన్నాడు. కానీ ఎందుకు హక్కుదారాలు అయినా, నువ్వు యజమానురాలు అయినా సరే, నువ్వు పని పని దాసివే, పని అమ్మాయివే అని ఎందుకు అన్నాడంటే, కంటకురాలు, కంటకురాలైన భార్య. ఈ కంటకురాలు అంటే ఎలా ఉంటదంటే, కంటకురాలు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ పదం అర్థం అంటే ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు వాటిని సూచిస్తుంది. కంటకురాలంటే ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి ఎలా కలిగినాయి భూమి మీద? పాపం వల్ల, భూమికి కలిగిన శాపం వల్ల, ఆధ్యాత్మికంగా దేవుని వాక్యంకి అవిధేయులుగా మారి, అవి సరి ఫలించుకోకుండా, ఫలింపు లేకోకుండా, కష్టాలు లేదా లోక సంబంధమైన చింతకు ప్రతిగా ఇవన్నీ కూడా చెప్పబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. పాపం ఎలా వచ్చింది? తినవద్దన్న ఫలము తినటం వల్ల పాపం వచ్చింది. శాపం ఎలా వచ్చింది? భూమి మీద శాపం ఎలా వచ్చింది? ఈ తినొద్దన్న ఫలం తినటం వల్ల వచ్చింది. తినొద్దన్న ఫలం మాట వినకపోవటం వల్ల శాపం వచ్చింది. ఈ పాపము శాపము వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే, భూమి మీద ఏం మొలిసాయి? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, ఈ కలుపు మొక్కలు, ఇవన్నీ కూడా శాపంతో వచ్చాయి. అప్పటి వరకు భూమి మీద ముళ్ళ తుప్పలు లేవు, గచ్చ పొదలు లేవు, చక్కగా ఉండే భూమి. ఎప్పుడైతే అవ్వాదములు చేసిన దోషమును బట్టి చెప్పించబడ్డారో అప్పుడు అవన్నీ భూమి మీద మొలిచాయి. అవన్నీ మొలిసాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయాలి? కష్టపడి వాటిని ఏం చేశారు? ఆ తుప్పలన్నీ తువ్వి, ఆ రాళ్ళన్నీ ఏరి, అవన్నీ కూడా సదును చేసి, భూమి దున్ని, కష్టించి, పని చేసి, చెమట కార్చి, ఎండకి ఎండి, వాన తడిచి, అప్పుడు పండిన పంట వీరు తిన్నారు. ఎవరు? మన పితరులైన ఆది తండ్రి తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, అంటే దాని అర్థం ఏంటంటే, కంటకురాలు అంటే ఇలాంటిది అని అర్థం. అది శాపరసమైంది, పాపవశ్యమైంది. అంటే తన స్వభావం, తన స్వభావం. అందుకే పూర్వకాలం చూసేవారు ఏమని, ఇటు 7 తరాలు చూడాలి, అటు 7 తరాలు చూడాలని తెలుగులో ఒక నానుడి ఉండేది. ఒక సంబంధానికి వెళ్తే, ఒక వియ్యానికి వెళ్తే, పిల్ల తరపున 7 తరాలు చూడాలి, పిల్లడి తరపున 7 తరాలు చూడాలి. 7 తరాలు అంటే 7 తరాలు అంటే వెనక్కి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత ముత్తాత, ఇలా 7 తరాలుగా చూసుకుంటూ రావాలి. 7 తరాలుగా చూసుకుంటూ రావాలి. 7 తరాల్లో ఎందుకు చూసేవారంటే, వారి యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, వారి కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అని ఇవన్నీ చూసుకుంటూ వచ్చేవారు. 2 సరిసమమేనా, వీళ్ళు కలుస్తారా, అక్కడ వెళ్తే అంతా కూడా బాగుంటుందా అనేది చూసుకుంటూ వచ్చారు కుటుంబాలు. వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా వర్ధిల్లాయి, ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా నిలబడ్డాయి అనేది చూసేవారు. అంతేకాదు, ఇంకా కొంచెం చెప్పాలంటే, వారికి ఉన్న వ్యాధులేంటి, రోగాలేంటి అవి కూడా చూసేవారు. దేవునికి మహిమ కలుగుగా. ఈ రోజున ఎవరు చూడట్లేదులేండి, పొద్దున్నే చూస్తున్నా సాయంత్రికి ఓకే అయిపోతుంది. దేవునికి మహిమ కలుగుగా. ఏంటి అంటే, ఆ సంబంధం వచ్చి పలానా దగ్గర సంబంధం ఉందంటే, అన్ని బాగున్నాయా, ఆస్తులు ఉన్నాయా, అన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, పిల్లడి దగ్గర సంపాదన ఎంత ఉంది, వారి ఆస్తులు ఎలా ఉన్నాయి, వారి ఇల్లు ఎలా ఉన్నాయి చూసుకో, అంత ఓకేనా? ఓకే. వారి తాత ఏంటో, ముత్తాత ఏంటో, ముత్తాత ఏంటో ఎవరికి తెలియదు. ఈ కాలం అలా అయిపోయింది. కానీ పూర్వకాలంలో అలా కాదు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసేవాళ్ళు, అన్నీ చూసేవాళ్ళు. వారిలో ఎవరికైనా ఏదన్నా వ్యాధి ఉందేమో, ఏదన్నా రోగం ఉందేమో, అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, రోగాలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా బేరేజ్ వేసుకొని అన్ని ఈక్వల్గా ఉన్నాయి, అన్ని బాగున్నాయి అనుకుంటేనే సంబంధం ఖాయమయ్యేది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే కంటకురాలు అంటే ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు వాటిని చూపిస్తుంది. అంటే ఇవన్నీ ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు అంటే ఈ పాపం వల్ల వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, భూమి మీదకి ఇవన్నీ పాపం మీద వచ్చినాయి అంటే, కొన్ని కుటుంబాల్లో కొన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి.
కొన్ని కొన్ని ఏలుబడి చేస్తూ శపితమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఆ శపితమైన కుటుంబంలోంచి ఆ పిల్లని తీసుకున్నామనుకో, అప్పటి వరకు వర్ధిల్లిన వాడు, అప్పుడు బాగా ఎదిగిన వాడు, అన్నిట్లో సమృద్ధిగా ఉన్నవాడు, ఆశ్రయించబడిన వాడు సైతం అనగారిపోతూ ఉంటాడు. ఆ కుటుంబం అక్కడి నుంచి ముందుకు వెళ్ళదు. అందుకే ఇంకో నానుడు కూడా ఉంది. ఇంకో సామెత ఉంది, ఏమని? గొడ్డొచ్చేయాలా పిల్ల వచ్చేయాలా అని వాళ్ళు ఇంటికి గొడ్డేదని వచ్చి అడిగి పెట్టినేయాలా, లేదా పిల్ల వచ్చినేయాలా, మాకు ఎలా వచ్చిందని, కలిసి వచ్చిందండి, మేము ఎలా ఉన్నామని అంటారు. ఇది అన్యులు నామకార్థం, మనోళ్ళు కాదులేండి. అలాగే ఆ పిల్ల అడుగు పెట్టిన వేళ, ఆ వేళ విశేషం, ఇదిగో మేము ఇంతగా ఆస్వాదించబడ్డాం, ఇంతగా వర్ధిల్లామండి. అయ్యో వచ్చిందయ్యా, మొత్తం తుడిచిపెట్టిపోతుంది, ఏమీ మిగల అంటారా అనరా? అంటారా అనరా? ఏమండి? దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లరా. కానీ ఇవన్నీ కూడా మనకు లేవు, మనం పట్టించుకోవడం. కానీ నేను ఒక మాట చెప్తాను, మన కుటుంబాన్ని మనం కట్టుకునే విధంలోనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. మన కుటుంబాలు మనం కట్టుకునే విధంలో ఉన్నాయి. ఇప్పుడు లోతు భార్య అని చూడండి. లోతు భార్య ఏం చేసింది? దేవుడు తన దూతల చేత వాళ్ళని బయటకు పంపించి, ఊరు బయటకు పంపించి, సుధమలోంచి బయటకు పంపించి, ఇదిగో నేను దీన్ని కాల్చివేస్తున్నాము, మీరు ఏనో తిరిగి వెనక చూడకోకుండా మీరు ముందుకు పరిగెట్టండి అని చెప్పి అందరూ పరిగి పెడుతున్నారు. 2 పిల్లలు, తర్వాత భార్య, ఆఖరిన లోతు, వీళ్ళందరూ పరుగు పెడుతున్నారు. వెను తిరిగి చూడకుండా ముందుకు పరుగు పెడుతున్నారు. ముందుకు పరుగు పెడుతుంటే లోతుని చూసుకొని ఇలా వెనక్కి తిరిగి చూసింది. లోకం వైపు చూసింది. అసలు ఏమైపోతుందో, నా ఆస్తి ఏమైపోతుందో, ఆ ఊరు ఏమైపోతుందో, ఆ ప్రజలు ఏమైపోతున్నారో అని లోకము వైపు ఎప్పుడైతే వెనుతిరిగిందో అప్పుడే ఉప్పు స్తంభం అయిపోయింది. అది శపితమైంది. ఉప్పు స్తంభం అయిందంటే శపితమైంది. అది మంచిది కాదు. ఎందుకంటే శాపంతో దేవుడు ఏం చెప్పాడు? తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళిపో ముందుకి అన్నాడు. మరి అమ్మ ఏం చేసింది? ఆశ సావలేదు, లోకం మీద ఆశ సావలేదు. ఆడంబరాలు లేవచ్చు, ఆస్తులే కావచ్చు, ఎందుకంటే బాగా వృద్ధి చెందారు కదా. అబ్రాహాముని ఆస్వాదించిన దేవుడు లోతును కూడా అదే విధంగా ఆస్వాదించాడు కదా. మరి ఆస్తులన్నీ ఏమైపోతున్నాయో అనుకుందో, లేకపోతే అసలు లోకం ఏమైపోతుందో అనుకుందో తెలియదు, కానీ వెనక ఉన్న లోతుని చూస్తూ లోతు నుంచి ఇలా పక్కకు చూసిందంట. అక్కడికక్కడే అలాగే నిలబడిపోయింది. ఈ రోజు కూడా అక్కడ ఉప్పు స్తంభం ఉంది. ఎవరు? లోతు యొక్క భార్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా ఆ దేశంలో అలాగే ఉండిపోయింది ఆ ఉప్పు స్తంభం. చాలా మంది అక్కడికి వెళ్ళి అది ఉప్పేనా అని చెప్పి నాకే చూస్తారంట. శపితమైంది అది, ఎప్పుడు నాకమాక. దేవునికి మహిమ కలుగును గాక. నిజ ప్రియులారా, ఆ విధంగా కొన్ని విషయాలు దేవుడు చెప్తేనే, అయినా సరే లోకం వైపు తన ఆశలు కోరికలు తీరలేదు కాబట్టి ఇంకనూ లోకం వైపే చూసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకునవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి భర్త కూడా తన భార్యని ప్రేమించాల్సిందే. తన భర్త తాను ఎలా చూసుకుంటున్నాడో అలాగే తన భార్యను కూడా అలా చూడాలి, ప్రేమించాలి. ఆ ప్రేమ భార్యకు
మరి భర్త, నీ భార్య భయము కలిగి ఉండ, భర్త ఎడల భయము కలిగి ఉండ, భర్త ఎడల భయము కలగకుండా, భర్త అంటే లెక్క లేకోకుండా, భర్తని లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఆ కుటుంబం ఎలా నిలబడుతుంది? వాళ్ళలో భేదప్రాయాలు వస్తాయి, మనస్పర్ధలు ఉంటాయి. దేవుడు ఏక శరీరంగా ఉండమని చెప్పాడు. కానీ ఇక్కడికి వస్తే రెండుగా ఉంటున్నారు. ఇద్దరు మనసుల్లో ఎక్కడ కూడా ప్రేమ లేదు, ప్రేమ కనపడట్లేదు, ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజుల్లో ప్రేమ అంటారు, అది కేవలం ఆకర్షణీయ మాత్రమే. ఆ ఆకర్షణీయ కాదు, నిజమైన ప్రేమ కావాలి. నిజమైన ప్రేమ ఒకరికి ఆ ప్రేమ కలిగి ఉంటే, ఆ ప్రేమ ఉంటే వాళ్ళు ఎన్నడూ కూడా విడిపోరు. వారు ఎన్నడూ కూడా విడిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారి మధ్య సరైన లేకపోవటమే, వారి మధ్యలో సరైన బంధం లేకపోవటమే. ఏదో నామకార్థానికి పెద్దోళ్ళు ఏదో పెళ్లి చేశారు కాబట్టి సంసారం చేస్తున్నాం అంతే. ఒకరొకరు అర్థం చేసుకునే మనసు ఉండదు. ఇక ఒకరికొకరు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే మనసు ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ జీవిస్తూ ఒకరికొకరు తగ్గించుకుంటూ ఉండాలి, ఒకరొకరు లోబడుతూ ఉండాలి. ఒకరు ఒక సమయంలో ఇదైతే ఒకరు ఒక సమయంలో తగ్గవాలి. నేను తగ్గనను అట్లని చెప్పి ఎప్పుడు కూడా తగ్గిపోయి కూడా ఉండమని కూడా నేను చెప్పట్లేదు. సమయానుకూలంగా వివేకము కలిగి నీ కుటుంబాన్ని నీవు కట్టుకోవాలి. సమయానుకూలంగా నీ వివేకము కలిగి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. ఎక్కడ ఎచ్చాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో అవి నువ్వు ఎరిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక ప్రతి దానికి దెబ్బలాడుతూ ఉంటే అది ఎలా ఉంటుందంటే, గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండే కంటే మారుమూల చిన్న ఇంట్లో ఉండటం మంచిదంట. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటండి? గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండే కంటే మారుమూల చిన్న ఇంట్లో ఉండటం మంచిది. ఎందుకని? అస్తమానం ఏం చేద్ది? పాత సినిమాలు ఏమైనా చూసారా? ఇప్పుడు నేను చూడలేదులే. నేను చూసారా? ఏం చూసారు? సూర్యకాంత్ సినిమా చూసారా? ఇక ఎన్టీ రామారావు, నాచురల్ సినిమాల్లో కనపడతారు సూర్యకాంత్, ఛాయాదేవి. ఇక అస్తమానం ఇదే కుటుంబంలో చిచ్చిపెట్టు వాళ్ళే. ఆ కాలంలో వాళ్ళిద్దరే కనపడ్డారు. మరి ఈ కాలంలో చాలా మంది ఉంటారు, మన చుట్టూ వాళ్ళే ఉంటారు. దేవునికి మహిమ కలుగును కాదు. ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి వారు ఉంటారని చూపిస్తారు. ఈ కాలం ఏంటంటే ఇక 24 గంటలు కూడా సీరియల్లే. 24 గంటలు సీరియల్లే. సీరియల్లో చూపించేదంతా ఏంటి? సీరియల్ అంతా ఏ సీరియల్లో చూసినా ఎవరు విలనో అర్థం కావట్లా, అందరూ విలన్లే. దేవునికి మహిమ కలుగును కాదు. అందరూ విలన్లే. కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలి, అన్ని సంతోషాలుగా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేది తక్కువైపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఇదిగో ఆ కుటుంబంలో ఎలా విడదీయాలో ఎక్కువైపోతుంది. అత్తని కోడలు ఏ విధంగా రివెంజ్ తీసుకోవాలి, కోడల మీద అత్త ఏ విధంగా పగ తెచ్చుకోవాలి, ఇవి తప్ప ఇంకేమీ లేదు సీరియల్. దేవునికి మహిమ కలుగును కాదు. కొలసలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి ఏకమై ఉన్నది. యుక్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును.
యుక్తమైనది ఏదో నువ్వు తెలుసుకుని చేయాలి. మీ భర్తలకు మీరు లోబడాలి. మీ భర్తలకు మీరు లోబడి మీ భర్తలు ఎందుకు భయం కలిగి ఉండాలి. భర్తలు ఎలా ఉండాలి? భార్యల్ని ప్రేమించేవారే ఉండాలి. ఇది ప్రభు కోరినది. ఇది ప్రభు కోరుకున్నది, ప్రభు నిర్ణయించింది. ఇది లోబడాలి. లోబడుకోకుండా తల ఎగరేస్తూ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు ధ్యానించుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు ధ్యానించుకుందాం. రెండవ అధ్యాయం తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అలాగునని వృద్ధ స్త్రీలు అమ్మా కొండెగాండ్లు అమ్మా కొండె కత్తులను చదవండమ్మా. వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపాన శక్తులనే ఉండకూడదు. ఒక నిమిషం అండి. చూడండి, కొండె కత్తులు అంటే దాని అర్థం ఏంటి? కొండెములు పెడితే జగడాలు పెట్టేవారు. ఈ ముసలి కాలి పనే ఉంది, తినటం, ఇంటికి తిరగటం, తిరిగి ఇక్కడ దగ్గర అక్కడ ఇక్కడ చెప్పటం, పని పాట అంటారు కదా. ఏదైనా ఏ పని పాట లేదు, ఇదిగో కొంపకి ముగ్గులేటివి అంటారు కదా. అట్లా ఉండకూడదు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి వెళ్దాలని చెప్పేసి వాళ్ళకి మురులు పెట్టకూడదు. మరి ఎలా ఉండాలి? నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఏదైనా సమస్య ఉందనుకో, ఆ సమస్యను చక్కపరిచేటట్లు ఉండాలి. నీ దగ్గర వచ్చి చెప్పినప్పుడు విని ఆ సమస్యను చక్కపరచాలి. అలా ఉండాలి తప్ప అక్కడెక్కడ జగడాలు పెట్టేటట్టుగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుగా. మరి ఎవరు స్త్రీలు ఎలా ఉండాలి? భర్తల యందు భార్యలారా చదవండమ్మా. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు శిశువులను ప్రేమించువారే స్వస్థ బుద్ధి గలవారే ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. తమ భర్తలకు లోబడి ఉండాలి. తమ భర్తలు లోబడి ఉండి తన పిల్లలను ప్రేమించేవారు ఉండాలి. తన పిల్లల్ని ఏం చేయాలండి? ప్రేమించేవారు ఉండాలి. భర్తలకేమో లోబడి ఉండాలి, పిల్లలనేమో ప్రేమ పెంచే వరకు ఉండాలి. చూడండి పిల్లలారా, ఏ తల్లి అయినా బిడ్డలను ప్రేమించి వాళ్ళని పెద్ద చేస్తుంది. ఆ ప్రేమ పంచాలి. బిడ్డలకు పంచే ప్రేమ బిడ్డలకు పెంచాలి, భర్తకు పంచే ప్రేమ భర్తకు పంచాలి. భర్త కూడా భార్య యందు ప్రేమ కలిగి ఉండాలి. ఆ కుటుంబం అప్పుడు వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. అందుకే అన్నాడు దేవుడు ఏమని? గుణవతైన భార్య దొరుకుట అరుదు. ఏ భార్య దొరకటం అండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దేవుడికి మహిమ. గుణవతి అయి ఉండాలి భార్య. అలాంటి అందరికి దొరకదండి. ఆ దొరికిన వాడు అదృష్టవంతుడే, వాడు ధన్యుడు. అలాంటి భార్యగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? గుణవతైన భార్యగా నువ్వు ఉండాలి. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యం కంటే కూడా అమూల్యమైందండి గుణవతి అయిన భార్య. ఇంకేముంది? 11వ వచనంలో ఆమె పెనిమిటి ఆమె యందు
ఆమె ఏముంచుతాడు? ఆయన ఏమిటి? నమ్మిక ఉంచుతాడంట. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఈ నమ్మకం ఉండట్లా. నమ్మలేకపోతున్నాడు. ఆమె అతనికి నమ్మలేకపోతుంది. ఈ నమ్మకం కావాలి. కుటుంబంలో ముందుగా కావాల్సింది ఏంటి? భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఎంతమంది చెప్పినా, ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులే చెప్పినా వాళ్ళు సందేహపడకూడదు. వారిద్దరి మధ్య ఆ నమ్మకం ఉండాలి. వారిద్దరి మధ్య నమ్మకం ఉండాలండి. నా భర్త అలాంటోడు కాదు, నా భార్య అలాంటిది కాదు.